మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా ఆయన బాల్యమిత్రుడు ఆప్తమిత్రుడు డాక్టర్ కేపీఎన్ సత్యప్రసాద్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిరంజీవిగా ఎదిగిన తాము శివశంకర అంటూనే పిలుస్తామని మెగాస్టార్కు బర్త్డే విషెస్ తెలిపారు. పండరి అంటూ చిరు ఆప్యాయతగా పిలిచేవారని అంటున్నారు. చిరు వాళ్ల తండ్రి తమ ఇద్దరిని చొక్కాలు విప్పి మరి స్నేహం అంటే ఏంటో చెప్పారని చిరు చిన్ననాటి రహస్యాలు చెప్పారు. హై స్కూల్ చదువుతూ ఉండగానే 1970లో పరధ్యానం పరంధామయ్య అనే నాటిక చిరంజీవికి మొదటి స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటారు. ఆ కళావేదికను చిరంజీవి కళావేదికగా మార్చి కళ్యాణ వేదికగా మొగల్తూరు గ్రామంలో అందరికీ ఉపయోగపడేలా చేశామంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 18 సీట్లు గెలిచినా 3 మాత్రమే నమ్మకంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయంతో పీఆర్పీని విలీనం చేయాల్సి వచ్చిందని బహిర్గతం చేశారు. మెగాస్టార్ జీవితం ఇక కళకే అంకితమని, 200 సినిమాలు ఆయన నటిస్తారని అంటున్న చిరంజీవి బాల్యమిత్రుడు డాక్టర్ సత్యప్రసాద్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. మెగాస్టార్ చిరంజీవి ఆయన 70వ జన్మదినం జరుపుకుంటున్నారు. 7-10 వయసులో కూడా ఎక్కడా కూడా అందం తగ్గకుండా, ఆ చురుకుతనం తగ్గకుండా, ఎక్కడ స్టెప్పులు తగ్గకుండా ఆన్ స్క్రీన్ మీద కూడా ఆయన ఈరోజు నేటి తరానికి ఒక మార్గదర్శిగా నిలిచిపోయారు. పద్మభూషణ్ పద్మవిభూషణ్ వరకు వెళ్ళినటువంటి మెగాస్టార్ చిరంజీవి తొలి అడుగులు పడింది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో. మరి ఆ మొగల్తూరు గ్రామంలో ఆయన మిత్రులు ఏం చెప్తున్నారు, ఆయన మిత్రులతో ఆయనకున్నటువంటి అనుబంధం ఏంటి, ఆయన ఆప్త మిత్రుడు బాల్య స్నేహితులు మనతో ఉన్నారు. డాక్టర్ సత్యప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. ఈరోజు చిరంజీవి గారు 70వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఎలా ఉంది సార్ ఫీలింగ్, మీరు మీ చిన్ననాటి స్నేహితులు? ముందుగా మిత్రుడికి మీ ద్వారా శుభాకాంక్షలు చెప్తాను. శంకర్ బాబు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా ఎన్నో దేశ విదేశాల్లో చాలా చాలా గ్రాండ్గా జరుగుతోంది. హ్యాపీ బర్త్డే టు యూ పండరి, మీ పండరి. అంటే కొణిదెల శివశంకర వరప్రసాద్ మీకు తెలిసినప్పుడు బాల్యంలో అంతా కూడా అసలు ఆయన విద్యాభ్యాసం కానీ మీతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి అసలు? శంకర్ బాబు 7th క్లాసు 10th క్లాసు మొగల్తూరు రంగరాజ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదవడం, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, అంటే దూర బంధువులం కూడాను. అప్పుడు ఇక మాకు ఫ్రెండ్షిప్పే ఎక్కువ బంధుత్వం కన్నా. 7వ తరగతి 10వ తరగతి కొణిదెల వెంకటరావు గారు సెలవుల్లో వచ్చినప్పుడు మాకు పండగగా ఉండేది. ఆయన ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారంటే మాకు, ఒరే శంకర్ బాబు, ఒరే పండ్రి, మీరిద్దరూ గోడ వైపు తిరిగి నిలబడండి అన్నారు. ఎందుకు అని నిలబడ్డాం. ఒరే మీ ఇద్దరిది ఫిజిక్ ఒకటే, కానీ శంకర్ బాబు బ్రాడ్ షోల్డర్స్, ఫ్యూచర్లో వాడు పొడుగవుతాడు, చాలా బలిష్టంగా తయారవుతాడు వాడు, ప్రస్తుతం మీరిద్దరూ ఒకలాగే ఉన్నారు, మీ ఇద్దరు షర్ట్లు విప్పండి అన్నారు. ఏంటి చిన్నాన్నగారు షర్ట్లు విప్పంటున్నారని తెల్లబోయినా విప్పాము. ఆయన మాట శిరోధార్యం కదా. విప్పేసాక, ఒరే నీ షర్ట్ వాడికి, వాడి షర్ట్ నువ్వు వేసుకోండి, ఇదిరా ఫ్రెండ్స్ అంటేను. ఈ షర్ట్ నాది, ఆ సైకిల్ నాది అని అనుకోకూడదు. ఇద్దరివి మనవి, నీది నాది అనే భావం ఉండకూడదు. 2, ఎవరైనా మిత్రులు ఆపదలో ఉంటే వాడు అడిగే వరకు మనం ఆగకూడదు. మనకి తెలిసిన వెంటనే వాళ్ళకి సాయం చేయాలి, మన పరిధి మేరకు సాయం చేయాలి. ఇదిరా ఫ్రెండ్షిప్ అంటే అని ఆ రోజుల్లోనే కొణిదెల వెంకటరావు గారు మాకు బోధించిన సూత్రాలు అవి. అవే ఫాలో అవుతూ ఇవాళ ఇంత సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇన్స్పిరేషన్ అదే, వెంకటరావు గారి ఇన్స్పిరేషనే. అంటే స్కూల్ డేస్లో మొగల్తూరులో గడిపిన సందర్భంలో స్నేహితులతో ఎలా ఉండేవారు? ఆయనకి ఎవరెవరు స్నేహితులతో అనుబంధం కొనసాగింది? ఆయనకి మామూలుగా క్లాస్మేట్స్ అని కాదు, ఆయన 7th ఉంటే 10th క్లాస్ వాళ్ళని కూడా ఒరే అనే ఫ్రెండ్షిప్. నర్స్పూర్ కాలేజీలో ఇంకా చేరలేస్తాను, జయాంధ్ర ఉద్యమం జరుగుతోంది. 1500 మంది స్టూడెంట్సు, 1500 మంది తన పేర్లు తెలుసు, వాళ్ళని పలకరించడం తెలుసు. ఈయన్ని జయాంధ్ర ఉద్యమానికి లీడర్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, కాలేజీ స్టూడెంట్ కాదు. అంటే ఎంత కలివిడితనం ఉండి వాళ్ళందరితో తను కలిసిపోయి శంకర్ ఇక్కడ కలవరించేసేవారు. వెంకయ్యనాయుడుతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడడం, ఇవాళ యాక్టివిటీ ఏమిటి అని చెప్పడం, అలా ఉండేది. అంత డైనమిక్ అన్నమాట. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారంటారు? చాలా ఎక్కువ. అది కూడా కృషి చేసి కాదు, న్యాచురల్గా ప్రకృతి సహజంగా వచ్చిందే ఆ లక్షణాలు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కొణిదెల వెంకటరావు గారు ప్రజానాట్య మండలి యాక్టివ్ సభ్యులు.
ఆయన 2 సినిమాల్లో కూడా వేశారు. మూడోది మంత్రి గారు వెంకుల్లో వేశారు. ఆయన అసలు గ్రెగరీ పెక్కలాగా హాలీవుడ్ యాక్టర్లా ఉండేవాళ్ళు, మంచి స్ఫురద్రూపి. మొన్న చిరంజీవి గారు చెప్తున్నారు ఆయన స్మార్ట్నెస్ మాకు రాలేదు ఎవరికి, మా ముగ్గురికి కూడా అని. కొణిదెల వెంకటరావు గారు చాలా మంచి యాక్టర్. అది ఆయనకు సంబంధించినటువంటి కళ మొత్తం అంతా కూడా చిరంజీవి గారు వణికిపుచ్చుకున్నారనుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా, వారసులంతా కూడా. ఆయన ఒకసారి అన్నారు, చిరుత రిలీజ్ అయింది సింగపూర్లో 50 రోజులు ఆడింది, అది తాతయ్య గారికి అంకితం అన్నాడు. అప్పటికి లేరు. కానీ చిరుత యాక్షన్ అవి చూసి వెంకట్రావు గారు ఏమన్నారంటే, ఒరే నా యాక్షన్ ఎవ్వరికి రాలేదురా, చరణ్కి ఒక్కడికే వచ్చింది మనోడు కదా, అందు గర్వంగా చెప్తే చిరంజీవి గారు నవ్వుకున్నారనమాట. అంటే వైఎన్ కాలేజీలో ఆయన నాట్య మండలిలో ఆయన వేసినటువంటి నాటికలకు సంబంధించి ప్రచారం జరిగింది. అంతకు ముందే ఆయన ఈ కళకు సంబంధించినటువంటి రంగ ప్రవేశం చేశారని చెప్తూ ఉంటారు. అసలు ఆ సీక్రెట్ ఏంటి సార్? సీక్రెట్ ఏం లేదు, అది క్యాజువల్గా నర్స్పూర్ అనేటువంటి కాలేజ్ కదా, అదొక ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లోడు డ్యాన్స్ చేసినా పక్కన ఎవరు వచ్చి డ్యాన్స్ చేసినా పెద్దోడి మీద దృష్టి ఉంటుంది కదా. అలాగా మొగల్తూరు హై స్కూల్ కవర్ అయిపోయింది, కాలేజీ పైకి వచ్చింది. యాక్చువల్గాను మొగల్తూరులో వేసిన ఫస్ట్ ప్లేలెట్కి బెస్ట్ యాక్టర్ వచ్చింది. రిపబ్లిక్ డే పెరేడ్లో తను పోతరాజు ఇంకొక అమ్మాయి పోలేరమ్మ వేసిన దానికి బెస్ట్ యాక్టర్ వచ్చింది. రాజీనామాకి బెస్ట్ యాక్టర్ వచ్చింది నర్స్పూర్ కాలేజీలో వేసిన దానికి. అంటే ఆయన ఎక్కడైనా పెర్ఫార్మెన్స్ ఇస్తే బెస్ట్ యాక్టర్ రావాల్సిందే. 7 or 8 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినాయి, ఇవన్నీ మనకు తెలిసినాయే కదా అందరికీను. తను వెళ్ళాడు అంటే రావాల్సిందే. అది ఇప్పటికీ కూడా మొగల్తూరులో ఉన్నటువంటి స్కూల్లో చిరంజీవి గారి పేరు మీద కళావేదిక కూడా ఉందని చెప్తూ ఉంటారు కదా, అసలు అది ఎవరు స్థాపించారనుకో? ఇది మొగల్తూరు హై స్కూల్ నుంచి కొంతమంది టీచర్లు వచ్చారు. ఎలా ఉండేది అంటే అప్పుడు ఎవరైనా సెక్యూరిటీ రానివ్వకపోతే మొగల్తూరు వచ్చి బ్యాట్ చేసేస్తుండేవారు. అందుకని అలాంటి వాళ్ళని అక్కడికి వెళ్లకుండా నేనే ఏదో చేస్తుండేవాడిని. 50 సంవత్సరాలు అయింది స్కూల్ పెట్టి ఏదన్నా చేద్దామని వస్తే అప్పటికి మేము ప్రజారాజ్యం మొదలైంది. అందుకని ఇప్పుడు చిరంజీవి గారు చేస్తే ఇన్నాళ్ళు చేయలేదు, ఇప్పుడు రాజకీయంలోకి వచ్చారు కాబట్టి చేశారంటారు. కాబట్టి ఏం చేద్దామని ఇక్కడ అందరితో చిరంజీవి అభిమానులతో వాళ్ళతో ఆలోచించాం. మొట్టమొదట వేసిన ప్లేలెట్టు పరిధ్యానం పరంధామై మొగల్తూరులో కాబట్టి మొదటి పునాది మొదటి అడుగు ఇక్కడ పడింది కాబట్టి దానికి సూచనగా స్కూల్కి పనికొచ్చేలాగా కళావేదిక అని నేను దగ్గరుండి అందరూ ఫ్రెండ్స్తో కట్టించాం. ఈ కళావేదిక పెట్టడంలో ఇంకొక పరమార్థం ఏంటంటే కళ్యాణ వేదిక. అక్కడ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుని ఆ అద్దెలు హై స్కూల్కి ఇస్తే ఆ మనీ హై స్కూల్ డెవలప్మెంట్కి వాడుకునేలాగా, అది దానిలో అంత కళావేదిక కళ్యాణ వేదిక. అది ఇవాళ బాగానే ఉపయోగపడుతుంది. నిన్న ఎవరో చెప్పారు అక్కడ కూచిపూడి నృత్యం అవి ఫ్రీగా నేర్పుతాము పిల్లలకి, అందుకే జిమ్ పెట్టారు. ఈ జరుగుతూ ఉంటాయి. మొన్న కార్తీక మాసోత్సవంలో 4 రోజులు బాగా జరిగినాయి, ఉపయోగపడుతుంది పబ్లిక్కి. అంటే మొగల్తూరు కళావేదిక ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా స్నేహితులందరూ కూడా చేశారు. ఇంకా ఎంతమంది స్నేహితులు చిరంజీవి గారితో టచ్లో ఉన్నారు అనుకోవచ్చు అప్పటి నుంచి? ఇప్పుడు చిరంజీవి గారి స్నేహానికి ప్రాణం ఇస్తూ స్నేహితులు ప్రాణాన్ని నిలబెట్టే వ్యక్తి. తనలాగే అందరూ చిరంజీవిగా ఉండాలని కోరుకుంటారు. ఆ పేర్లు అయితే చెప్పను బాగోదు, కానీ ఇద్దరికి బైపాస్ సర్జరీలు చేయించాడు, ఒకరికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించాడు, ఒక ఫ్రెండ్ చెల్లి 2 పెళ్ళిళ్ళు చేశాడు, ఒక ఫ్రెండ్ తమ్ముడిని తీసుకెళ్ళి ఫిలిం ఫీల్డ్లో పెట్టాడు, మా తమ్ముడు దత్తుని తీసుకెళ్ళి సినిమా కెమెరామెన్ చేశాడు. బావగారు బాగున్నారా, స్నేహం కోసం మొత్తం 7 సినిమాలు చిరంజీవి గారు చేశాడు. ఇవన్నీ ఎవరు అడిగితే చేసినవి కాదు, తను తెలుసుకుని వాడికి ఒంట్లో బాగా వెంటనే ఫోన్ చేయడం, ఆ డాక్టర్లతో మాట్లాడడం. నేను చిరంజీవిని డాక్టర్లతో మాట్లాడడం ఏమిటి అనుకోడు. ఎవరికైనా ఒంట్లో బాగోపోతే వెంటనే ఆ కన్సర్న్ డాక్టర్ కన్సల్ట్ చేసేయడం. అవసరమైతే చెన్నైలో, హైదరాబాద్లో ఎక్కడ వీలైతే అక్కడ, నాగేశ్వరరెడ్డి హాస్పిటల్, అపోలో హాస్పిటల్, ఇట్లాగా తనే చూసేస్తాడని. నేను అంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశారు. అసలు ఆలోచన ఎలా వచ్చింది అనుకోవచ్చు? అసలు ఆలోచన ఎలా వచ్చిందంటే, ముందు మొగల్తూరులో ఒక చిల్డ్రన్ హాస్పిటల్ పెట్టాలనుకున్నాడు తను. పిల్లలకి తను ఇష్టం కదా,
అయితే డాక్టర్లు దొరకట్లేదు, చాలా సమస్యగా ఉంటుంది. మొగలతో రావడానికి ఎవరు ఇష్టపడలా. ఈ లోపల ఒక వార్తాపత్రికలో ఆర్టికల్ వచ్చింది, రక్తం లేక చచ్చిపోతున్నారని. గతంలో అభిమానుల యాక్టివిటీస్ ఎలా ఉండేవి? వాళ్ళకి నచ్చని హీరో వాల్ పోస్టర్ మీద పేడ కొట్టడం, వీళ్ళకి నచ్చితే దండలు పెట్టుకోవడం ఒక న్యూసెన్స్గా ఉండేది. ఒక గోదావరి నీరు ఉంది, మనం అక్కడ ఆనకట్టు కట్టి పంట పొలాలకి మళ్ళీ ఇస్తే ఉపయోగపడుతోంది. అలాగే ఈ అభిమానుల ఉత్సాహాన్ని కూడా మనం సముద్రంలో కలిసిపోకుండా అడ్డుగట్ట వేసి సేవా కార్యక్రమాల వైపు ఎందుకు నడిపించకూడదు? మనకున్న బలం ఎక్కువగా ఉంది కదా అని ఆలోచించి అది బ్లడ్ బ్యాంక్ పెట్టడం, తర్వాత ఐ బ్యాంక్ ఇవాటికి కూడా మనం శ్రీలంక నుంచి తెచ్చుకుంటున్నాం. బౌద్ధులందరూ నేత్రదానం చేస్తారు. అది మన ప్రజల్ని ప్రేరేపించి ఉత్సాహపరిచి నేత్రదాన పత్రాల మీద సంతకం పెట్టించుకుంటే, పోనాళ్ళు హైదరాబాదు నేత్రదానం ఇప్పుడు సపోజ్ ఈ ఊర్లో ఎవరు చచ్చిపోయారు, నేత్రదానం సంతకం పెట్టారు, కానీ అది ఇక్కడికి వచ్చి తీసే టైం ఉండదు, వితిన్ 6 hours జరిగిపోవాలి. అందుకని ఏం చేశారు, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వచ్చి లోకల్గా ఎక్కడ ఉంటే అక్కడ ఇస్తారు, అక్కడే ఇవ్వాలని లేదు. ఒక మనిషి మరణం తర్వాత వెంటనే నేత్రదానం అంటే కార్నియా పొర అది చేస్తే ఇద్దరికి ఉపయోగపడుతుంది, ఇద్దరిని మళ్ళీ ప్రపంచం చూసేలాగా. అంటే ఇంతటి ప్రభంజనం ద్వారా కూడా ఒక అభిమాన సందరాన్ని ఆయన సృష్టించుకున్నారు. ఎంతోమంది ఆయన వెనక నడిచిన సందర్భంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. కానీ అనూహ్య పరిణామాలు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. మీరు కూడా ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో కలిసి అడుగులు వేశారు కదా, అప్పుడు పయనం ఎలా ఉంది అసలు? ఎటువంటి పరిస్థితులు? చాలా అనూహ్యంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అసలు జస్ట్ 1 hour ముందు ఏలూరు వస్తామని చెప్తే ఊర్లో చిన్నగా మైక్ చెప్తే లక్షల మంది వచ్చేసి. నేను ట్రైబల్ ఏరియా వెళ్ళాను, అర్ధరాత్రి 12 గంటలకి. అక్కడ ఎవరు చదువుకోలేదు, చిరంజీవి గారి ఫ్రెండ్ వస్తున్నారంటని 12 గంటలకి ఆ ఊర్లో 300 మంది ఉంటే 600 మంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచో తెలుసుకుని. మైకులు లేవు, ప్రచారం లేదు. ఒక పెద్ద ఆయన 96 ఏళ్ళు ఉంటాయి, ఆయన ఒకటే చెప్పాడు, నా జీవితంలో చిరంజీవి గారిని సీఎంగా చూడాలనే ఏకైక కోరిక ఉంది, అది నెరవేరాలి, అది ఒకటే కోరిక నాకు. అంటే ఎంత అభిమానం. అతను షెడ్యూల్ ట్రైబ్, చదువుకోలేదు, అలా ఉండేది అంత. అయితే ఎందుకు జరగలేదంటే 2 బలమైన కూటమి కాదు, బలమైన శక్తులు ఉన్నాయి అక్కడ. ఒకటి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఈ రెండింటి మధ్యన 80 లక్షల ఓట్లు వచ్చినాయి. వెస్ట్ గోదావరిలో మాకు తెలుగుదేశానికి 1.5% తేడా, చాలా. అయితే అనుభవ రాహిత్యం వల్ల కొన్ని చోట్ల క్యాండిడేట్ సెలక్షన్ దెబ్బతింది. వాళ్ళు అందరూ నామినేషన్లు వేసారు, మా క్యాండిడేట్ సెలక్షన్ అవ్వలా. అసలు ఎంతమంది నామినేషన్లు చెల్లుతాయో చెల్లవో, వీళ్ళు సరైన ఫారాలు ఇవ్వగలరో లేదో అని భయం ఉండేది. కానీ అన్నీ సక్రమంగా జరిగినాయి ఆ రోజుల్లో. అది అయితే నిలబెట్టుకోలేకపోవడానికి కారణం అది ఈ మెయింటెనెన్స్. అప్పుడు తెలంగాణ వాళ్ళు మన పార్టీ తీశారు, ఇక మిగిలిన మన జిల్లాలు అవి నెల ఖర్చులు, మెయింటెనెన్స్. మద్రాసులో 6 కోట్ల రూపాయల ఆస్తిని అమ్మేసి మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టాల్సి వచ్చింది. తన సొంత డబ్బులతోనే నడిపాడు. ఒక ఉదాహరణ చెప్తాను. జయప్రద, అమర్ సింగ్ మీకు గతంలో మంత్రి చేశారు. వీళ్ళు రిలయన్స్ తరఫున వచ్చారు చిరంజీవి గారింటికి. నేను ఉన్నాను కానీ నేను మీటింగ్లో, అది సీక్రెట్ మీటింగ్. వాళ్ళు ఏంటంటే మొత్తం ఎమ్మెల్యేలకి ఎంపీలకి పార్టీ నడపడానికి ఫండ్ మేము ఇస్తాం 1600 కోట్లు ఇంచుమించుగా, అలాగే ఏదో లెక్కేసి వాళ్ళు ఆ రోజుల్లో. వద్దనేసారు చిరంజీవి గారు. ఎందుకు వద్దన్నారు? ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి పార్టీ ఫండ్ తీసుకుంటే మన పెట్రోల్ అంతా వాళ్ళు పట్టుకుపోతారు. అది ఒప్పుకోం కదా. మన రాష్ట్రం బాగుపడాలి, నాకు పార్టీ కన్నా కూడా రాష్ట్రం బాగుండాలి, అది ఆయన స్టాండ్. ఇంతటి మొత్తం అభిమానులని అలాగే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత 18 సీట్లు గెలుచుకుని కూడా ముందుకు వెళ్ళినటువంటి పార్టీ తర్వాత కాంగ్రెస్లో విలీనం అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. దీని వెనుక ఏమైనా ఒడిదుడుకులు ఉన్నాయనుకోవచ్చా? ఉన్నాయి. తెల్లారుదాన్ని 4 మెలకు వచ్చేది చిరంజీవి గారికి. వాళ్ళ పేపర్ తెరిస్తే ఏ ఎమ్మెల్యే వెళ్ళిపోతానంటున్నాడో. చిరంజీవి గారికి అత్యంత ఆప్తులైన 4-3 ఎమ్మెల్యేలు కూడా రాజశేఖర రెడ్డిని కలవడం. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, ఇప్పుడే మిమ్మల్ని చేర్చుకుంటే మాకు చెడ్డ పేరు వస్తుంది, కొన్నాళ్ళు ఆగండి చేర్చుకుంటాం. ఇట్లాగా 3-4 తప్ప అందరూ కూడా రాజశేఖర రెడ్డితో టచ్లో ఉంటున్నారు.
వీళ్ళు ఎప్పుడైనా కలిసిపోయేలా ఉంది. అప్పుడు ఇంకా పరువు పోతుంది. అయితే జగన్కి మొదట 76 మంది ఎమ్మెల్యేలు చీలేరు కాంగ్రెస్ నుంచి. అయితే ఆ 76 మందిలో వసంత వీళ్ళందరూ వెనక్కి తగ్గిపోవడంలో 18 మంది అయ్యారు. మనకి ఎంతమంది ఉన్నారు? 18 మంది. నువ్వు పడగొడితే నేను నిలబెడతా. ఎన్నో కోట్ల ఖర్చు పెట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నువ్వు పడగొడితే ఊరుకోను నేను. ప్రజాస్వామ్యానికి కీడది. అందుకని నేను నిలబెడతాను. మేము బయట నుంచి సపోర్ట్ చేస్తామని మాత్రమే ఆ వేళ ఢిల్లీ వెళ్ళాం. ప్రొద్దుట 10ంటికి రమ్మన్న వాళ్ళు 2 అయిపోతుంది 3 అయిపోతుంది, పిలుపు రావట్లా. ఒక విధమైన మైండ్ గేమ్ ఆడింది. కాంగ్రెస్లో నిష్ణాతులు ఉంటారు కదా, ఆ మైండ్ గేమ్ ఆడి ఒక విధమైన భయంలో పెట్టారు. ఇప్పుడు ఏంటి, వీళ్ళు రమ్మన్నారు, ఒట్టి చేతులతో హైదరాబాద్ వెళ్తే ఎలాగా, ఏం చెప్పాలి అనే భయం. అప్పుడు మీరు మెర్జ్ చేయాలి అన్నారు. మెర్జ్కి ఒప్పుకోలేదు చిరంజీవి, బలవంత పెట్టారు. ప్రెస్టేజ్ క్వశ్చన్ వచ్చింది. ఇందాక మీరు అన్నమాట కుటిల నీతి, కాంగ్రెస్ కుటిల నీతి మూలంగా కలపాల్సి వచ్చింది. యాక్చువల్గా తనకి కలపాలని లేదు. ఈ సేవా కార్యక్రమాలు ఎంత రాజకీయ చతురత, అంత పెద్ద ఎత్తున కూడా త్యాగాలు చేసినటువంటి వ్యక్తి చిరంజీవి. ఆయన మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా మొగల్తూరులో ఆయన ఇంటిని కూడా అమ్మేసుకున్నారు లైబ్రరీకి అడిగితే అనేది ఎంతో ప్రచారం చేశారు. అసలు ఎందుకు సార్ ఈ ప్రచారం ఎందుకు జరిగింది అనుకోండి? అందే భుజంగరావు అని జూనియర్ కాలేజ్ పెట్టాడు. నా దగ్గరికి వచ్చాడు. చిరంజీవి గారికి ద్వారా 35 లక్షలు ఇప్పించమన్నాడు జూనియర్ కాలేజీ. అందులో 25 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఆ వడ్డీ లెక్చరర్కి జీతాలు ఇస్తాట, 10 లక్షలేమో కాలేజీ కోసం ఖర్చు పెడతాను. అయ్యా మీరు 10 లక్షలు అడిగితే ఇప్పటికిప్పుడు నేను చిరంజీవి గారికి ఫోన్ చేసి నీకు ఓకే చేయించేసి ఉండేవాడిని. 35 లక్షలు అంటే ఆ రోజుల్లో ఆయన సినిమాకి 3 లక్షలు వస్తుంది. అంటే 12 సినిమాలు రెమ్యూనరేషన్, అంటే 2 సంవత్సరాలు రెమ్యూనరేషన్ ఇచ్చాడు. గుంటూరులో ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు మీరు డొనేషన్ ఏమి ఇవ్వద్దు చిరంజీవి గారు, మీ పేరు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వమంటే ఆయన ఏమన్నారు, నేనేమి డబ్బులు ఇవ్వకుండా నా పేరు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం మంచిది కాదు. నేను ఇలాగా అప్పుడే భీమవరం కేజీఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీకి కూడా తను డొనేషన్ ఇవ్వడానికి వాగ్దానం చేశాడు. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అవ్వాల, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చిరంజీవి పేరుందని చెప్పి ఇవ్వలేదు పర్మిషను. ఆ విధంగా అది మిస్ అయిపోయింది. ఇక మొగల్తూరు ఈ అందే భుజంగరావు ఎప్పుడైతే చిరంజీవి ఇలాగ అయిందో తను డైరెక్ట్గా వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. 35 లక్షలు ఎలా ఇస్తారు? ఇలా పక్కన కూర్చోవడం, ఇలా గెలడం, అలా ఓవర్ యాక్షన్ చేసేవాడు. కొంచెం ఇబ్బందిగా ఉండేది చిరంజీవి గారికి. ఆ తర్వాత ఇంక చిరంజీవి రాదని సుమన్ని కలిశాడు. ఇలా అప్పుడున్న యాక్టర్లు కృష్ణని కలిశాడు. మా ఊరు చిరంజీవి అండి ఇవ్వట్లేదు అంటే వాడు ఈ అప్రోచ్లు ఏమన్నా ఇస్తారేమో. అయితే వాళ్ళకి తెలీదా, ప్రపంచం అంతా తెలుసు చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టాడు, వీడికి ఏంటి సంబంధం అని ఇవ్వలేదు వాళ్ళు ఎవరు. అప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. అసలు టీడీపీ అతను కాంగ్రెస్లో వెళ్తే రాజశేఖర రెడ్డితో మా ఊరు ఇల్లు ఉందండి, కాపు పెద్దలం అందరం అడిగేవండి లైబ్రరీకి ఇమ్మని. అది శుద్ధ అబద్ధం. చిరంజీవి లైబ్రరీ మొగల్తూరులో ఊరు మధ్యలో నడిబొడ్డున ఉంది, చక్కగా ఉపయోగం. అది కూడా ఫ్యాన్స్ అందరూ కట్టించింది. అయితే ఆ చిరంజీవి లైబ్రరీ ఉండగా ఊరు చివర పాతకాలవ దగ్గర ఉన్న ఇల్లు లైబ్రరీకి అవసరం ఏంటి? అది పూర్తిగా అబద్ధం. దీన్ని రాజశేఖర రెడ్డి వాడుకున్నాడు, జగన్ వాడుకున్నాడు, చంద్రబాబు నాయుడు బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. మొత్తానికి ఇంకా అలా 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 స్ప్రెడ్ అయిపోయి. ఇంకొకటి ఏంటంటే చెదపురుగులు లాంటి కుల వివక్ష. పాతకాలవ దగ్గర ఒక కులం ఉంది, కులం పేరు ఇప్పుడు ఎత్తాను నేను. వాళ్ళకి ఎందుకు కాపుల మీద విపరీతమై, ఇది ఎప్పుడు వచ్చింది, ఇది కనుమూరి బాపిరాజు. కనుమూరి బాపిరాజు తన ఎలక్షన్ కోసం పర్టికులర్ కులాలను రెచ్చగొట్టాడు కాపుల మీద. అది ఒకసారి మీరు విషము బీజం వేస్తే విషం మొక్క పెరిగిపోతుంది కదా, అట్లా పెరిగిపోయి ఆ పాతకాలం చుట్టుపక్కల అందరూ విషం ఉంటారనమాట. చాలా మంది స్నేహితులు అందరూ కూడా ఇప్పటికీ టచ్లో ఉన్నారు కదా. రీసెంట్గా హైదరాబాద్లో మీరు అందరూ కూడా కలిశారని కూడా తెలుస్తుంది. అప్పుడు ఆ క్షణాలు ఎలా అనిపించినాయి సార్? అంటే యాక్చువల్గా అది ఎలా ఉందంటే నర్స్పూర్లో చదివి హైదరాబాదులో సెటిల్ అయిన వాళ్ళ మీటింగ్ అది.
నేను యాక్చువల్గా నర్సుపూర్లో చదువుతుండగా మెడికల్ కాలేజీకి వెళ్ళిపోవడం, అందుకని ఇంక నేను వెళ్ళలేదు. చిరంజీవి గారు అడిగారు, నువ్వు రాలేదేంట్రా, నువ్వు వచ్చి కబుర్లు చెప్తావు అంటున్నానంటే అది హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళ మీటింగ్ కాబట్టి. కానీ లైవ్లో చూశాను మీ ద్వారా. చాలా ఎంజాయ్ చేసామన్నీ కూడా. ఆయన గంటే వస్తానన్నాడు, 6 గంటలు ఉండిపోయాడు చిరంజీవి. అది ఆయన ఫ్రెండ్స్ అంటే. 1955 ఆగస్టు 22 ఆయన జన్మించారు. 70 వసంతాలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇంకా చాలామంది 70 వసంతాలు అంటే వృద్ధాప్యం మీదకి వచ్చిందని, లేదంటే బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే, ఆయనేమో ఇంకా 157వ సినిమా ఇప్పుడు చేస్తున్నారు. మళ్ళీ సంక్రాంతికి రాబోతుంది. అసలు ఎలా ఆయన ఎనర్జీ అంతా కూడా ఎలా చూడొచ్చు? 200 సినిమాలు వస్తాయి. సంవత్సరానికి 3-4 చేసే ప్రపోజల్ ఉంది. ఈ వయసు అనేది పేపర్ మీదే కానీ ఆయనకి కాదు. ఆయన ఎప్పుడూ హుషారే. ఇవాటికి జిమ్ చేస్తారు, న్యూట్రిషనిస్ట్ ఉంటారు, ఏం తినాలో అన్నీ, చాలా డాక్టర్స్ టీం ఉంటుంది, అన్నీ చూసుకుంటూ ఉంటారు. పైగా ఎవరికైనా డల్గా కనిపిస్తే, నీ ఫేస్ డల్ అయిందిరా, నువ్వేంటి అసలు ఎక్సర్సైజ్ చేయట్లేదా అని అంత అవేర్నెస్ ఉంది. చిరంజీవి గారు మిమ్మల్ని చూడాలనేటువంటి ఆతృతతో మీకు ఒక ఉత్తరం కూడా రాసినట్లు తెలుస్తుంది. ఏంటి సార్ ఆ ఉత్తరం ప్రత్యేకత ఏంటి? ఆ ఉత్తరం నేను 4 ఉత్తరాలు రాస్తే తను ఒకటే రాసేవాడు. అప్పుడు నేను ఏమనేవాడిని అంటే, శంకర్ బాబు నువ్వు రాయిపోతే కనీసం నీ పియ్యతో రాయించరాదా? అప్పుడు నాకు నేను 16 పేజీలు ఉత్తరం రాస్తే ఆయన ఒక 4 సెంటెన్సులు. నేను బాగానే ఉన్నాను, నువ్వేం కంగారు పడక, అన్నీ బాగానే ఉన్నాయి. ఓసారి అమ్మమ్మ గారు చెప్పారు, ఫ్రెండ్స్ ఎక్కువైపోయాయి శంకరబాబు. ఏంటి శంకరబాబు నువ్వు అందరితో ఎక్కువైపోతుంది కంటే, ఒరే ఎంతమందితో తిరిగినా నువ్వు ఒక్కడివేరా నాకు అసలైన ఫ్రెండ్ అని మళ్ళీ నేను హర్ట్ అవ్వకుండా సంతోషపడేలాగా ఉండే. లెటర్స్ రాయడం బద్ధకం. నేను అనేవాడిని, నీ గురించి నేను పత్రికల్లో చదువుతున్నానులే, నువ్వు రాయకపోయినా. ఇవాళ అవన్నీ నిజమైనవి. ఇంకొక సంతోషం, ఎవరికైనా సినిమాకి వెళ్తే టికెట్లు దొరకపోతే మీరు బాధపడతారా, సంతోషపడతారా? కానీ నేను సంతోషపడతాను. నా ఫ్రెండ్ సినిమాకి వెళ్ళి టికెట్లు దొరకలేదని చెప్పుకోవడం సంతోషం. మెడికల్ కాలేజీలో వెళ్ళడం, అమ్మయ్య దొరకలేదని మెస్కి వచ్చి అందరికీ చెప్పడం. ఓసారి పునాదిరాళ్ళ సినిమాకి ఆవేళ నా బర్త్డే, ఫోన్ చేశా మేనేజర్, మాకు 12 టికెట్లు కావాలని. ఎందుకంటే వచ్చేయండి ఖాళీగా ఉందని. నాకు చాలా బాధ. ఏదో ఇంకెప్పుడు ఫోన్ చేయకూడదు, వీడికి ఖాళీగా ఉందంటాడా, మాట వరుసకైనా చెప్పాలి కదా, మీరు మెడికల్స్ కాబట్టి మీకు ఇస్తామని. అలా ఉండేది. నాకు వెనక్కి తిరిగి వచ్చేయడం చాలా సంతోషం. కలర్ పిక్చర్ కావాలి, అప్పుడు బ్లాక్ అండ్ వైటే కదా చిరంజీవి. చాలా టికెట్లు దొరకకుండా జనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది మన ఊరు పాండవులతో నా కోరిక నెరవేరింది. విపరీతమైన పూర్ణ మార్కెట్ మొత్తం జనం నిండిపోయి అసలు ఖాళీ ఉండేది కాదు. ఒక సినిమా 30వ తారీఖు రిలీజ్ అయింది, నెక్స్ట్ మంత్ ఆడింది, ఆ నెక్స్ట్ మంత్ ఫస్ట్ కూడా ఆడింది. అమ్మయ్య 3 నెలలు ఆడింది నా ఫ్రెండ్స్ సినిమా. అలా ఉండి ఆ కోరికలు, ఆ సరదాలు. అది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇంకా అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు, చిరంజీవి గారు ఉపరాష్ట్రపతి అవుతారని కొంత, లేదంటే గవర్నర్ అవుతారని కొంత ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అభిమానుల తరపున మీరు ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు చిరంజీవి గారి భవిష్యత్తు రాజకీయాల గురించి? చిరంజీవి గారి మనసులో మాట ఏంటంటే, చిరంజీవి అనేది అన్నింటికన్నా అత్యున్నతమైన పదవి, దీన్ని మించిన పదవి లేదు. జరిగింది, ప్రజలు కోరుకున్నారు మీరు రాజకీయాల్లోకి రావాలని, కోరుకున్న చేశాము. సరే తప్పో ఒప్పో జరిగింది, ఇక మళ్ళీ వృత్తికి వచ్చాం. ఇప్పుడు నా ప్రథమ చిట్ట చివరి ప్రాధాన్యత కళాం తల్లి, కళాం తల్లి, ఇంతే. ఇక ఎటువంటి ప్రెసిడెంట్ ఇచ్చినా కూడా ఆయనకి అలాంటి ఇంట్రెస్ట్ లేవు. ప్రెసిడెంట్ అనకూడదు, రాజ్యాంగ పదవి, కానీ ప్రజల దృష్టిలో చిరంజీవే ఎక్కువ దానికన్నా. సార్ థ్యాంక్ యూ. అది చూస్తాం కదా ఈరోజు, అంటే మెగాస్టార్ చిరంజీవిగా ఆయన సినీ రాజకీయ జీవితంలో కూడా ఎన్నో అంచెలంచెలుగా కూడా ఎదిగి ఈరోజు పూర్తిగా ఒక చిరంజీవిగానే మిగిలిపోయే విధంగా, అంటే అభిమానుల గుండెల్లో
అంతకు మించిన పదవులు ఏవి కూడా ఉండవు. చిరంజీవి అంటేనే అత్యున్నత పదవి అనే కోణంలో కూడా ఆయన అభిమానుల కోసం ఇంకా వెండి తెరపైనే కనిపిస్తూ కూడా అలరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తన చిన్ననాటి స్నేహితులు బాల్యంలో ఉన్నటువంటి మొదటి జ్ఞాపకాలన్నీ కూడా ఈరోజు డాక్టర్ సత్యప్రసాద్ గారు నెమరు వేసుకొని చిరంజీవి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కూడా మనతో పంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరిన్ని సినిమాలు చేయాలంటూ కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.